హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితికి మా ఏరియాలో మండపాల్లో పెట్టిన వినాయకుళ్ళు అండి. ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క వెరైటీలో చాలా బాగున్నాడు. వినాయకుడి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వినాయక చవితి రోజు బాగా వాన పడింది కదా మార్నింగ్, అందుకనే ఏమో తెలియదు మండపాల్లో బాగా లేట్ నైట్ అయిన తర్వాతే పూజ చేశారనమాట అన్ని చోట్ల. అండ్ ఇక్కడ ఏంటంటే థీమ్స్ కూడా చేస్తారనమాట. వెనకాల ఒక చిన్న తోలుబొమ్మల ఆటల స్టోరీ టెల్లింగ్ లాగా కూడా చేస్తారనమాట. ముందర వినాయకుడిని పెడతారు. వినాయకుడు పెట్టిన తర్వాత వెనకాల ఇట్లా కొన్ని బొమ్మలు పెట్టి దాంతో ఏదో ఒక స్టోరీ తీసుకొని దాంతో చెప్తారు. ఒకటేమో నరసింహ అవతార్ది పెట్టారు, ఇంకొకటేమో రామాయణం అనమాట. కానీ ఆ రోజు బాగా వర్షం పడింది, జనాలు ఎవరు రాలేదు కదా, అందుకని చెప్పేసి ఏం స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. వినాయకుళ్ళు అయితే చాలా బాగా అనిపించాయి, చాలా కళగా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ వెరైటీ వినాయకుల్ని పెడతారు, అసలు రిపిటేషన్ ఉండదు. అండ్ అలాగే మండపాల డెకరేషన్ కూడా అంతే, చాలా అంటే చాలా బాగుంది. వినాయకుల్ని కూడా అలా చూస్తుంటే చూడాలనిపించేటట్టు చాలా బాగున్నారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.